హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు అన్నదమ్ముల బంధం గురించి చెప్పుకుందామా అండి. ఒక ముగ్గు వేసుకుంటూ చెప్పుకుందాం. అన్నదమ్ముల పేర్లు మారిన బంధం మారదు కదా అండి. చిన్నప్పుడు ఒకే రూమ్లో ఒకే మంచం మీద ఒకే ప్లేట్లో తిన్న అన్నదమ్ముళ్ళు గొడవ పడ్డ కలిసి నవ్విన ఎప్పుడు తోడుగానే ఉండేవాళ్ళండి. పెళ్ళయ్యాక ఏమవుతుందండి, అన్నకి భార్య పిల్లలు వస్తారు, తమ్ముడికి కూడా కొత్త ఇల్లు కొత్త బాధ్యతలు వస్తాయి. ముందులాగా రోజు కలుసుకోరు, ఫోన్ చేసినా బిజీరా అంటారు. పండగలకు కలిసిన మాటలు తక్కువండి, మనసులో మాత్రం బోల్డ్ ఉంటాయి కానీ బయటికి చెప్పుకోలేరు. కానీ తమ్ముడికి ప్రమోషన్ వచ్చినప్పుడు ఫస్ట్ కాల్ చేసేది అన్నకేనండి. అన్నకి ఏమైనా బాగలేకపోయినా అన్నకి అవసరమైన తమ్ముడే దగ్గరుండి చూసుకుంటాడండి. అదే మాటలు లేని బంధం. పిల్లలు బాబాయ్ అని పిలిస్తే, అన్న జాగ్రత్త అని దీవిస్తే ఆ బంధం ఇంకా గట్టిపడుతుందండి. భార్యలు వచ్చాక కొన్ని అపార్థాలు రావచ్చండి, ఆస్తి గొడవలు రావచ్చు. కానీ అమ్మా నాన్న ఫోటో చూసిన రోజు రెండు కళ్ళు ఒకేసారి తడుస్తాయి కదా అండి. ఎందుకంటే పెళ్ళయ్యాక రక్తం మారదు కదా అండి. పేర్లు మారినా ఇల్లు వేరైనా కష్టం వచ్చినప్పుడు అన్న ఉన్నాడు అనే ధైర్యం, తమ్ముడు చూసుకుంటాడనే నమ్మకం మాత్రం అలాగే ఉంటుందండి. పెళ్ళి అనేది కొత్త బంధాలను తెస్తుందండి, కానీ పుట్టుకతో వచ్చిన అన్న తమ్ముడి బంధాన్ని ఎవరు రీప్లేస్ చేయలేరండి. కాస్త ఈగోలు పక్కన పెట్టేసి నెలకి ఒకసారైనా అన్న తమ్ముళ్ళు ఫోన్ చేసుకుంటే చాలండి, ఆ బంధం చివరి వరకు నిలుస్తుంది. ఒకరి కష్టాలను ఒకరు పంచుకుంటే వాళ్ళ బంధం ఇంకా గట్టిపడుతుందండి. నిజమే కదా అండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.